అందరికీ నమస్తే అండి. సో ఇప్పుడు మధ్యాహ్నం 1 గంట టైంకి పోలింగ్ పర్సంటేజ్ ఎంత, ఎక్కడెక్కడ ఎలా పోలింగ్ జరిగింది అనేది ఒక అప్డేట్ మనం ఇప్పుడు చూద్దాం. ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద 40.26% పోలింగ్ నమోదైంది. యాజ్ ఆఫ్ నౌ 1 గంట ఆ సమయానికి 40.26% పోలింగ్. జిల్లాల వారీగా చూసుకుంటే మనం అల్లూరు సీతారామరాజు జిల్లా, నేను జిల్లా పోలింగ్ పర్సంటేజ్ చెప్పేస్తా. అల్లూరు సీతారామరాజు 32.82, అనకాపల్లి 37.84, అనంతపురం 39.82, అన్నమయ్య 39.60, బాపట్ల జిల్లా 44.45, చిత్తూరు 44.50, అంబేద్కర్ కోనసీమ 44.03, ఈస్ట్ గోదావరి 38.54, ఏలూరు 38.76, గుంటూరు 40.12, కాకినాడ 38.25, కృష్ణా 44.50, కర్నూలు 38%, నంద్యాల 44.26, ఎన్టీఆర్ 39.69, పల్నాడు 40.53, పార్వతీపురం మన్యం 34.87, ప్రకాశం 42.78, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా 42.38, సత్యసాయి జిల్లా 38.18, శ్రీకాకుళం జిల్లా 40.56, తిరుపతి జిల్లా 39.14, విశాఖపట్నం 33.72, విజయనగరం 40.32, వెస్ట్ గోదావరి 39.53, వైఎస్ఆర్ కడప జిల్లా అత్యధికంగా 45.56%, 45.5%కు పైగా పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. సో ఓవరాల్గా చూసుకుంటే అంబేద్కర్ కోనసీమ, చిత్తూరు, బాపట్ల అండ్ కృష్ణా జిల్లా, నంద్యాల జిల్లా అండ్ కడప జిల్లా ఇక్కడ పోలింగ్ పర్సంటేజ్ బాగుందన్నమాట. సో ట్రెండ్స్ ఎలా ఉన్నాయని చాలామంది అడుగుతున్నారు. కడప జిల్లాలో ఇంత భారీగా పోలింగ్ పర్సంటేజ్ నమోదవడం ఇదే తొలిసారి. కడపలో కూడా పులివెందుల లాంటి నియోజకవర్గంలో ఆల్రెడీ 47% క్రాస్ అయింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ పోలింగ్ అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడపలో నమోదవుతుంది. అది ఏం సిగ్నల్ ఇస్తోంది, ఎఫెక్ట్ ఏమిటి అనేది మనం అప్పుడే చెప్పలేం, ఊహించలేం. ఒకటి మాత్రం నిజం, రాష్ట్ర వ్యాప్తంగా సాయంత్రానికి మేబీ 5-6 కూడా మనకు కరెక్ట్ అప్డేట్ రాదు. 6 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. 6 గంటల వరకు లైన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఓట్లు వేసుకోవచ్చు. నైట్ 8 అయినా 9 అయినా సరే లైన్లో ఉన్న వాళ్ళు అయితే ఓట్లు వేయాల్సిందే. సో మేబీ 82% పైగా పోలింగ్ జరిగితే, జాగ్రత్తగా వినండి, 82% పైగా పోలింగ్ జరిగితే ప్రతిపక్ష పార్టీకి పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నట్టు. 80% పైగా పోలింగ్ ఉంటే, 80% కంటే తక్కువ పోలింగ్ ఉంటే, 80% కంటే తక్కువ పోలింగ్ ఉంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టు, ప్రభుత్వ పక్షానికి అనుకూలంగా ఉన్నట్టు. సో ఇప్పుడైతే 40% అంటే మేబీ 3 తర్వాత పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరిగే అవకాశం ఉంది. 3 గంటల తర్వాత కుర్రాళ్ళు, యూత్ వాటర్లు ఎక్కువగా, అర్బన్ ఏరియా వాటర్స్, యూత్ వాటర్స్ ఎక్కువగా లంచ్ చేసిన తర్వాత పోలింగ్కి వెళ్దామని ఎక్కువ మంది ఉంటారనమాట. సో అది ఎక్కువగా ప్రభావితం చూస్తుంది. కాబట్టి మేబీ అరౌండ్ 80% అబోవే పోలింగ్ పర్సంటేజ్ అయితే నమోదవుద్దని అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో కరెక్ట్గా 80.26% నమోదైందనమాట. అంతకుముందు 74%, 72% అలాగే ఉండేది. 2019 ఎన్నికల్లో మొదటిసారిగా 80% రీచ్ అయింది ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు ఈ ఎన్నికల్లో 80%, 82% అబోవ్ వస్తుందని నమ్ముతున్నారు. సో ప్రభుత్వ వ్యతిరేకత కనిపించాలి ఓటు రూపంలో అంటే పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉండాలి. పోలింగ్ పర్సంటేజ్ ఎక్కువైతే, ఎప్పుడైతే తగ్గుద్దో అది ప్రభుత్వానికి ఎంతో కొంత అనుకూలమని ట్రెండ్స్ చెప్తానమాట. సో ఇప్పుడైతే మాత్రం మనం ట్రెండ్స్ చెప్పలేం, ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అనేది చెప్పలేం. పోలింగ్ బూతుల్లో ఎక్కడికక్కడ గొడవలు జరుగుతున్నాయి. టీడీపీ వాళ్ళని పిచ్చకొట్టుడు కొడుతున్నారు. వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ అసలు పోలీసులు కూడా ఎందుకో మరి రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కూడా అధికార పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. వాళ్ళు భయపడుతూనే అధికార పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తుందేమో, మళ్ళీ వాళ్ళకే పని చేయాలేమో, ఎందుకు మనం రిస్కులో అన్నట్టు. అదనమాట. థ్యాంక్ యూ.